ప్రాబ్లమ్స్ ఆన్ కిర్చాఫ్ లాస్ యూనిట్ 1 నుంచి కిర్చాఫ్ లాస్ మీద ప్రాబ్లమ్స్. ఈ కిర్చాఫ్ లాస్ చాలా ఇంపార్టెంట్. దీని మీద 15 మార్క్స్ ఎగ్జామ్లో వస్తాయి. సో ఈ 15 మార్క్స్ ఒకసారి చూడండి. అంటే ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కిర్చాఫ్ లా అంటే అర్థం ఏంటి? ఇందులో కేసీఎల్ ఒకటి ఉంటుంది, కేవీఎల్ ఉంటుంది. ఈ కేసీఎల్ అనేది నోడ్కి మాత్రమే అప్లై చేస్తాం, కేవీఎల్ అనేది మెష్కి లూప్కి అప్లై చేస్తాం. కాబట్టి ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కేసీఎల్ ఒకటి, ఇంకొకటి కేవీఎల్ అనమాట. సో కిర్చాఫ్ లాస్ మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ అని చెప్పి ఏదైనా సర్క్యూట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా కిర్చాఫ్ లా యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాడు ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ అని చెప్పేసి యూజింగ్ ఓన్లీ నోడల్ ఎనాలిసిస్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రాబ్లంకి నోడల్ ఎనాలిసిస్ మాత్రమే అప్లై చేయాలి. ఒకవేళ ఫైండ్ కరెంట్ వాల్యూ బై యూజింగ్ మెస్ ఎనాలిసిస్ అని మాత్రమే చెప్తే మెస్ అని చెప్పాలి. వాడు నోడల్ అని మెస్ అని ఈ రెండు ఏది చెప్పలేదు అనుకోండి, ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒక మెథడ్ని యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రాబ్లంకి ఏ మెథడ్ని యూజ్ చేయమని ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా చెప్తే అదే యూజ్ చేయాలి. చెప్పకపోతే ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. అది మీకు ఏది ఈజీ అనిపిస్తే మీరు అది యూజ్ చేసుకోండి. బెటర్ ఏంటంటే మెస్ అనాలిసిస్ యూజ్ చేసుకోవడం బెటర్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరీ కానీ ప్రాబ్లం కానీ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్ లాస్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని వచ్చిందనుకోండి, థియరీ వస్తే 15 మార్క్స్ మీరు రాసేస్తారు. అదే ప్రాబ్లం వచ్చిందనుకో 15 మార్క్స్కి మొత్తం పోయింది. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం మీరు కంపల్సరీగా అర్థం చేసుకోవాలంటే మీకు ఉండాల్సిన రిక్వైర్డ్ నాలెడ్జ్ ఏంటి అంటే, డీసీ సర్క్యూట్స్లో కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, లూప్ అంటే ఏంటి, నోడ్స్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, అవన్నీ మీకు తెలియాలి ఎక్సెట్రా. ఇంకొకటి ఏంటంటే 2 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం మీకు రావాలి. నెక్స్ట్ ఏంటంటే మ్యాథమెటిక్లో మీరు నేర్చుకునే ఉంటారు, మ్యాట్రిక్స్లో క్రామర్స్ రూల్ అని ఉంటుంది, అది మీకు కంపల్సరీగా తెలియాలి. ఇంకొకటి ఏంటంటే క్యాలిక్యులేటర్ని ఇక్కడ యూజ్ చేయడం కంపల్సరీ అన్నమాట. క్రూషియల్ పార్ట్ ఏంటంటే ఈ కిర్చాఫ్ లాస్ మీద ప్రాబ్లం మీరు సొల్యూషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు క్యాలిక్యులేటర్ని ఎట్లా వాడాలి అనేది మీకు కంపల్సరీగా తెలియాలి. ఓకే, ఎందుకంటే ఇందులో మనకి ఈక్వేషన్స్ వస్తాయి కదా, మనం ప్రాబ్లం చేసాం లూప్ 1 లూప్ 2కి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే I1 I2 టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే 2 ఈక్వేషన్స్ని క్యాలిక్యులేటర్ డైరెక్ట్గా మనం చేస్తే I1 I2 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ టాపిక్. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. సో ప్రాబ్లం ఆన్ కిర్చాఫ్ లాస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ దేని మీద చెప్తున్నాను అంటే అన్నీ కూడాను మెస్ అనాలిసిస్ అంటే లూప్ అనాలిసిస్ అంటే కిర్చాఫ్ లాస్లో బై యూజింగ్ ఇక్కడ చూడండి, కిర్చాఫ్ లాస్ అంటే కేవీఎల్ కేసీఎల్ రెండు ఉంటాయి. ఈ కిర్చాఫ్ లాస్ని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లం ఇలా ఇచ్చారు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాం ఒకసారి చూడండి. సో ప్రాబ్లం ఎలా ఇచ్చారో ఒకసారి చూడండి. ఫర్ ద సర్క్యూట్ షోన్ అండ్ ఫిగర్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ I2 అండ్ VS అని చెప్పాడు. సో ఇప్పుడు ఇందులో మనం I2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. VS వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చిందని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏముంది, VS ఉంది, ఇక్కడ IS ఉంది, 2 ohm 2 ohm 2 ohm 2 ohm 2 ohm 6 amperes ఉంది. ఇక్కడ కరెంట్ డైరెక్షన్స్ కొన్ని వాళ్ళు ఇచ్చారు చూడండి. I2 ఇక్కడ ఇలా ఉంది, I4 ఇలా ఉంది, I4 amperes ఇలా వెళ్తున్నాయని వాడు డైరెక్ట్గా మనకి ఇలా ఇచ్చాడు. ఇందులో మనం ఇప్పుడు సొల్యూషన్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వాల్యూ ఆఫ్ I2 ఫైండ్ అవుట్ చేయాలి. VS అంటే ఇక్కడ ఇన్పుట్ సప్లై ఎంత ఇచ్చారని తెలియదు, సో VS ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి ఏంటి, I2 అంటే ఏంటి, ఇందులో ఫ్లో అవుతుంది అంటే ఈ 2 ohm రెసిస్టర్లో I2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ 2 ohm రెసిస్టర్లో కరెంట్ అందులో ఎంత ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని I2 అని డిఫైన్ చేస్తారు. ఇంకొకటి ఏంటి, అసలు ఇక్కడ I2 ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ముందు IS ఎంత కూడా తెలియాలి కదా, సో ISని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం మొత్తంలో మనకు కంపల్సరీగా తెలియాల్సింది ఏంటంటే కిర్చాఫ్లో అప్లై చేయాలంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు కంపల్సరీ తెలియాలి. సో ఇక్కడ నోడ్, ఇక్కడ ఇదొక నోడ్, దీన్ని A అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇదొక నోడ్ అనుకోండి, దీన్ని B అని రిప్రజెంట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రమ్ ద సర్క్యూట్ ఇక్కడ ఈ నోడ్ని ఏమంటారంటే Cని రెఫరెన్స్ నోడ్ అంటారు. రెఫరెన్స్ అంటే అన్నిటికీ కామన్ నోడ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద సర్క్యూట్ నోడ్ C యాస్ రెఫరెన్స్ నోడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇందులో ఉన్న కరెంట్ I2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే
ఫస్ట్ మనం ఏం చేయాలంటే అప్లై కేసీఎల్ టు నోడ్ బి. ఇక్కడ ఈ నోడ్ బి దగ్గర ఇక్కడ కరెంట్ ఎంత ఉందని మనకు తెలియాలంటే అసలు దీంట్లోకి ఎంత కరెంట్ వస్తుందో తెలియాలి. ఇక్కడ ఓన్లీ ఈ నోడ్ దగ్గర మనకి ఇన్కమింగ్ కరెంట్ I4 అని వస్తుంది. దీంట్లోంచి ఈ నోడ్ I2 అనేది అవుట్ గోయింగ్ ఉంది. అసలు I4 అనేది ఎంత తెలియాలి కదా మనకి. కాబట్టి I4ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ ఈ బి దగ్గర మనం ఏం చేయాలంటే కేసీఎల్ని అప్లై చేయాలి. సో ఇక్కడ ఈ నోడ్ దగ్గర నుంచి అవుట్ గోయింగ్ కరెంట్ ఇది, అవుట్ గోయింగ్ కరెంట్ I4 ఆంపియర్స్. ఇదే నోడ్కి ఇన్కమింగ్ కరెంట్ ఏంటి 6 ఆంపియర్. ఇదే నోడ్ నుంచి అవుట్ గోయింగ్ అంతా I3. సో ఇక్కడ మనం చేస్తే అప్లయింగ్ కేసీఎల్ ఎట్ నోడ్ బి. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటిది I3 I4 ఆంపియర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇక్కడ 6 ఆంపియర్ అని ఇన్కమింగ్. సో అవుట్ గోయింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్ అని రాశాను కేసీఎల్. దీన్ని సింప్లిఫై చేస్తే I3 ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఇక్కడ I3 ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ 2 వచ్చిందంటే దీని అర్థమైంది I3 1 ఉంటుందని I4 కూడా 1 ఉంటుందని అర్థం. సో ఇప్పుడు గుర్తుపెట్టి నా I3 I4 ఎలా ఉన్నాయి, రెండు సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. ఎంత 1 ఆంపియర్ బీయింగ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 2 ohm రెసిస్టెన్సెస్. ఇప్పుడు ఇచ్చిన మనకి 2 ohm రెసిస్టెన్సెస్ ఇన్ ప్యారలల్ అక్రాస్ నోడ్స్ ఏ అండ్ బి. సో ఇక్కడ మనకి ఇప్పుడు I3 I4 ఎంత వచ్చింది, దిస్ ఇస్ 1 ఆంపియర్. సో ఇది కూడా 1 ఆంపియర్ కరెంట్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ నోడ్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ ఏమొస్తుంది 1 ఆంపియర్ వస్తుంది. దీనికి ఇన్కమింగ్ కరెంట్ ఎంత 1 ఆంపియర్ వస్తుంది. అవుట్ గోయింగ్ కరెంట్ I2 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చుగా ఇక్కడ కేసీఎల్ అప్లై చేసుకొని సింపుల్. సో ఇప్పుడు చూసుకోండి దెన్ ద పొటెన్షియల్ ఆఫ్ నోడ్ బి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పొటెన్షియల్ అంటే నోడ్ బి దగ్గర మన కరెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేసామో కేసీఎల్ యూస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసినప్పుడు, అలాగే నోడ్ బి దగ్గర కూడా మనకి వోల్టేజ్ ఎంత ఉందనేది విత్ రెస్పెక్ట్ టు నోడ్ రిఫరెన్స్ సితో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. పొటెన్షియల్ అంటే వోల్టేజ్ అక్కడ నోడ్ దగ్గర ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ దాన్ని మనం ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ఫార్ములా ఏం లేదు, రిఫరెన్స్. ఇక్కడ మనకి దీంట్లో I ఉంది, ఇక్కడ R ఉంది, ఇక్కడ V ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దట్ ఈస్ V ఈజ్ ఈక్వల్ I ఇంటూ R. సో దట్ ఈస్ 2 ఇంటూ 4. దట్ ఈస్ నోడ్ వోల్టేజ్ అట్ బి నోడ్ ఈజ్ ఈక్వల్ 8 volts వస్తుంది. సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ మనకి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ నోడ్స్ బి అండ్ ఏ. ఈ బీకి ఈ నోడ్కి రెండింటి మధ్యలో కూడా మనకి వోల్టేజ్ ఎంత ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కరెంట్ దేంట్లో ఎంత ఫ్లో అవుతుంది 1 ఆంపియర్. ఇక్కడ రెసిస్టర్ ఎంత ఉంది 2 ohm. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది VBA ఈజ్ ఈక్వల్ I4 ఇంటూ R. దట్ ఈస్ 2 volts వస్తుంది. దెన్ ఇప్పుడు ఇక్కడ మనకి VBC అనేది మనకు తెలిసిపోయింది వోల్టేజ్. ఇక్కడ VAB కూడా తెలిసిపోయింది. మనం ఈ VBC VAB రెండుని యూస్ చేసుకొని వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ ఇక్కడ మనకి ఈ నోడ్ దగ్గర A to C ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు కదా, సింపుల్ అనమాట. సో దెన్ ద పొటెన్షియల్ ఆఫ్ నోడ్ ఏ విత్ రెస్పెక్ట్ టు నోడ్ సి ఈస్ V అంటే ఏంటిది, సింపుల్గా ఈ VB మైనస్ VBA చేస్తే 8 - 2 = 6 volts. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎలాగో ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో తెలిసిపోయింది. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది 6 volts ఉంది. సో ఇక్కడ మనకి కరెంట్ ఓమ్స్ ఎంత ఉంది 2 ohm. ఇందులో I2 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సింప్లీ I2 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు మనకి దట్ ఈస్ VA/2. దట్ ఈస్ 6/2 ఈజ్ ఈక్వల్ 3 ఆంపియర్స్. సో ఆ విధంగా మనం వాడు ప్రాబ్లం అడిగింది ఏంటి I2 అడిగాడు, I2 ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం అడిగాడు చూడండి, ద వాల్యూ ఆఫ్ I2 అయిపోయింది. VS కూడా ఫైండ్ అవుట్ చేయాలి. VS అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అనేది తెలియదు, దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం చూడండి, అప్లయింగ్ KCL టు ది నోడ్ ఏ. ఇప్పుడు చూడండి అసలు ఇక్కడ ఈ వోల్టేజ్ మనకు తెలియాలి అంటే ఇక్కడ అసలు మనకి ఈ నోడ్ దగ్గర కరెంట్ ఎంత ఉంది, ఇది ఎంత ఉందని మనకి తెలియాలి. సో ఇక్కడ మనం ఈ నోడ్ దగ్గర KCL అప్లై చేసామనుకో ఏమైంది, ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్ ఏముంది, ఇక్కడ మనకి IS ఉంది. ఇక్కడ దీనికి ఇన్కమింగ్ కరెంట్ ఏముంది I4 ఉంది, దీనికి ఇన్కమింగ్ కరెంట్ ఏముంది I3 ఉంది, అవుట్ గోయింగ్ కరెంట్ ఓన్లీ I2. సో ఇక్కడ మనకి ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఇక్కడ రాస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఇన్కమింగ్ కరెంట్స్ నోడ్ ఏ, ఇది అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి మైనస్ వచ్చింది. దీన్ని మనకి ఇక్కడ IS అంటే ఏంటి మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. I3 I4 ఎంత, ఇది 1 + 1, మళ్ళీ మైనస్ I2 ఎంత వచ్చింది 3 ఆంపియర్. సో కాబట్టి 3 - 1. సో ఇక్కడ మనకి IS ఈజ్ కూడా 1 ఆంపియర్ వస్తుంది. సో సింప్లీ VS ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, సింపుల్ అనమాట. సో ఇప్పుడు మనకి IS ఎంత వచ్చింది, మనకి 1 ఆంపియర్ వచ్చింది. ఇది 1 ఆంపియర్ కరెంట్ ఇక్కడ మనకి దీంట్లో ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనకి I2 ఎంత ఉంది, మనకి 3 ఆంపియర్ ఉంది.
సో ఇక్కడ మనకి ఇక్కడ వోల్టేజ్ ఏమో ఈ రెసిస్టెన్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఏమో 6 వోల్ట్స్. మళ్ళీ మనం ఇక్కడ దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ I దీంట్లో ఫ్లో అవుతుంది 2 ఉంది, ఎంత వస్తుంది 2 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ 2 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 6 వోల్ట్స్ ఉంది. సో దీని మొత్తానికి ఇక్కడ KVL అప్లై చేస్తే ఏమైపోతుంది, ఆల్జీబ్రిక్ సమ్ ఏమవుతుంది, VS ఈజ్ ఈక్వల్ టు 2 + 6. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. దెన్ VS ఈజ్ ఈక్వల్ 8 వోల్ట్స్. సో ప్రాబ్లం వాడు ఏం చెప్పాడు, ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ IS 1 I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 ఆంపియర్స్, IS 1 ఆంపియర్, వోల్టేజ్ సోర్స్ 8 వోల్ట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లం మీకు కంపల్సరీగా అర్థం కావాలంటే మీకు నోడ్ అంటే ఏంటి, కేసీఎల్ అంటే ఏంటి, KVL అంటే ఏంటి, ఈ కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. సో ఇది ప్రాబ్లం నెంబర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 అన్నమాట. సో చూడండి, ప్రాబ్లం ఇలా ఇచ్చారు. డిటర్మైన్ ద కరెంట్స్ ఇన్ ఆల్ ద బ్రిడ్జ్ ఆర్మ్స్ ఆఫ్ ది సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ డైరెక్షన్. కరెంట్ ఫైండ్ అవుట్ చెప్తున్నాడు, దాని డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి త్రూ ది గాలోనోమీటర్. ఇక్కడ G అంటే గాలోనోమీటర్, ఆల్ ద రెసిస్టెన్స్ ఆర్ ఇన్ ఓమ్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఫిగర్ ఇలా ఇచ్చాడు, కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా మనకి డయాగ్రామ్ ఆడిచ్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సర్క్యూట్ని ఏమంటారంటే బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ బ్రిడ్జ్ అని ఎలా చెప్తున్నారంటే, ఇక 4 రెసిస్టర్స్ ఉన్నాయి చూడండి, దీన్ని ఏమంటారంటే బ్రిడ్జ్ అంటారు. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే, ఇగో ఈ గాలోమీటర్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ దాని యొక్క డైరెక్షన్ ఇలా ఉందా, ఈ విధంగా పోతుందా అనేది ఐడెంటిఫై చేయమని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని, ఇలాంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, అది బ్రిడ్జ్ కాబట్టి ఇలా ఆపోజిట్గా ఉంటుంది, ఇది బ్రిడ్జ్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, కరెంట్ ఫైండ్ అవుట్ చేయకపోయే ముందు ఇచ్చిన సర్క్యూట్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ ఆపోజిట్ రెసిస్టర్స్ ఇక్కడ చూడండి, 10 × 15 చేస్తే ఎంత వస్తుంది, 150 వస్తుంది. ఇక్కడ 30 × 20 చేస్తే ఎంత వస్తుంది, 600 వస్తుంది. ఈ రెండు ఏమన్నా ఈక్వల్ అయినా కాలే కాబట్టి ఇచ్చిన సర్క్యూట్కి మనం కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు ఆపోజిట్ 150 అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా ఒకవేళ 150 అయింది అనుకోండి, ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఇచ్చిన సర్క్యూట్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది. సో కరెంట్ వాల్యూ ఇన్ గాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్ 0 అని రాసేస్తే అయిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి సర్క్యూట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇచ్చిన బ్రిడ్జ్ ఈ విధంగా 4 రెసిస్టర్స్ ఉంటే ఇలా మధ్యలో ఇది ఉంటే దాన్ని బ్రిడ్జ్ అంటారు. ఆ ఇచ్చిన దాన్ని బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి, దాని తర్వాత చేయాలి. సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం బ్రిడ్జ్ ఏమైనా బ్యాలెన్స్ అవుతుందా, కావట్లేదు. కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం మనం ఏం చేసుకోవాలి, కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, కరెంట్ వాల్యూ మనం ఇక్కడ గాలోమీటర్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, ఇచ్చిన సర్క్యూట్కి ఇండికేటర్స్ కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేసుకోవాలి, నోడ్స్ అండ్ లోబ్స్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇచ్చిన దానికి కరెంట్ డైరెక్షన్ అని ఇక్కడ అన్నీ కూడా నేను చేశాను. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా మీరు చూడాలి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే, కరెంట్ డైరెక్షన్ ఫస్ట్ మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైనా సరే కరెంట్ వాల్యూ అనేది మనకి ఎలా ఫ్లో అవుతుందంటే, హయ్యర్ పొటెన్షియల్ నుంచి, హయ్యర్ అంటే ఏంటి, పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఫ్లో అవుతుంది, కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఫ్లో అవ్వదు. కాబట్టి కరెంట్ ఇలా మాత్రమే ఫ్లో అవుతుంది. కాబట్టి దీన్ని ఇక్కడ నేను ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని I అనుకున్నాను. సో ఇక్కడ వరకు ఇదంతా ఒకటే వైర్ కాబట్టి ఇది ఇక్కడ I అవుతుంది. ఇదేంటిది, నోడ్. సో అక్కడ నోడ్ అంటే ఎనీ 2 ఎలిమెంట్స్, దానికంటే 2 or more ఎలిమెంట్స్ ఒక దగ్గర మీట్ అయితే దాన్ని నోడ్ అంటే. సో ఇది ఒక నోడ్ కాబట్టి దీన్ని A అని రాస్తుంది. నోడ్ దగ్గర మనకి కరెంట్ ఏమైపోతుంది, డివైడ్ అయిపోతుంది. సో I అనేది ఇక్కడ I1 గాను ఇక్కడ I2గా డివైడ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ ఇక్కడ మనకి ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I1. ఇట్లా I1 అనేది ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్స్ దగ్గర మనం ఏది ప్లస్ రాయాలి ఏది మైనస్ రాయాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేయండి అంటే, కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ని ఏమంటారంటే ప్లస్ అంటారు, నెక్స్ట్ పాయింట్ని లీవింగ్ పాయింట్ని ఏమంటారంటే మైనస్ అంటారు. సో ఇక్కడ మనకి I1 ఫ్లో అవుతుంది. సో ఇందులో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I1. మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ 3 ఎలిమెంట్స్ ఇక్కడ మీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు, నోడ్ అని డిఫైన్ చేస్తారు. సో మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ కరెంట్ I1 ఉంది, ఇక్కడ I2 ఉంది. సో ఇక్కడ మనకి ఇదేమైపోతుంది, I3 అయిపోతుంది. ఈ ఇచ్చిన మనం తీసుకున్న ఈ డైరెక్షన్ కరెక్టా కాదా తర్వాత సంగతి అది.
జస్ట్ మనం ఇట్లా రాసుకొని ఇది I3 అనుకుంటున్నాం. ఇక్కడ ఇది I అనేది I1 I2 అని డివైడ్ అయిపోయినప్పుడు I2 తర్వాత ఏమొస్తుంది I3 కదా. సో ఇక్కడ దీన్ని I3 అనుకున్నాం. ఇప్పుడు ఈ నోడ్ దగ్గర మనకి ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్ ఏముంది I1 ఉంది, అవుట్ గోయింగ్ కరెంట్ ఏముంది I3 ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ నోడ్ దగ్గర KCL అప్లై చేస్తే సింప్లీ ఇన్కమింగ్ కరెంట్ మైనస్ అవుట్ గోయింగ్ కరెంట్ I1 మైనస్ I3 వస్తుంది. ఇక్కడ I1 మైనస్ I3 దీంట్లో వరకు మనకి ఫ్లో. మళ్ళీ ఇదొక నోడ్ అనమాట, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఈ 3 ఎలిమెంట్స్ ఇంట్లో ఫ్లో. ఇక్కడ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఇది ప్లస్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఇది మైనస్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ చూడండి ఇక్కడ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఒక రెసిస్టర్ ఉంది, దాని వాల్యూ ఎంత 10 Ω. సో ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. దీంట్లో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది I3 కరెంట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇక్కడ మీట్ అవుతున్నాయి కదా, దీన్ని నోడ్ అంటారు, దీని వాల్యూ D అనుకోండి. ఇక్కడ కరెంట్ దీంట్లో ఏం ఫ్లో అవుతుంది I2 ఫ్లో అవుతుంది, దీంట్లో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది I3 అవుతుంది. సో ఈ ఇన్కమింగ్ ఇక్కడ అవుట్ గోయింగ్, సో ఈ రెండు ఏమైపోతాయి ఇక్కడ నోడ్ దగ్గరికి ఇన్కమింగ్ సమ్ చేసి అవుట్ గోయింగ్ ఏమవుతుంది I2 ప్లస్ I3 అనమాట. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి మనం బయటికి ఇక్కడ వచ్చిందనుకో, ఇక్కడ కరెంట్ ఈ నోడ్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ ఏముంది I2 ప్లస్ I3 ఉంది, దీనికి ఇన్కమింగ్ కరెంట్ ఏముంది I1 మైనస్ I3 ఉంది. సో ఈ రెండు మనకి సింప్లీ I2 ప్లస్ I3 ప్లస్ I1 మైనస్ I3 చేస్తే ప్లస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే I1 ప్లస్ I2, అదే I ఈజ్ ఈక్వల్ అనమాట. అంటే ఇందులో ఫ్లో I ఈజ్ ఈక్వల్ మనకి దేనికి ఈక్వల్ అవుతుందంటే I1 ప్లస్ I2 అని అర్థం. ఈ విధంగా ఫస్ట్ ఇచ్చిన సర్క్యూట్కి ఏం చేసుకోవాలంటే కరెంట్ డైరెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. కరెంట్ వాల్యూ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇక్కడ వీటిని ఏమంటారంటే నోడ్స్ అంటారు. ఇక్కడ నోడ్ దగ్గర ఎప్పుడైనా సరే కరెంట్ డివైడ్ అయిపోతుంది. ఆ కరెంట్ డైరెక్షన్ అనేది ఎక్కడైతే కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుందో స్టార్టింగ్ దాన్ని ప్లస్ అంటారు, లీవింగ్ మైనస్ అంటారు. ఇది జాగ్రత్త. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇదొక లూప్ అవుతుంది, ఇదొక లూప్ అవుతుంది, ఇది కూడా ఒక లూప్ అవుతుంది. ఇది కూడా అంటే ఇలా కూడా తీసుకోవచ్చు, మనం ఇలా కూడా ఒక లూప్ తీసుకోవచ్చు, లేదా ఇదిగో ఇలా కూడా ఒక లూప్ తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి కరెంట్స్ ఎన్ని ఉన్నాయి I1 I2 I3 3 కరెంట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 3 లూప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఆ 3 లూప్లోంచి మనకి ఏమొస్తుందంటే I1 I2 I3 వస్తుంది. ఇవి లూప్స్ కన్సిడర్ చేస్తున్నాయి ABDA. సో దట్ ఈస్ ABDA, ఇదొక లూప్. నెక్స్ట్ ఏంటిది BCDB, నెక్స్ట్ ఏంటిది ADCEA, ఇది మాత్రమే తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే అప్లయింగ్ KCL టు నోడ్ B. సో ఇక్కడ నోడ్ B దగ్గర మనం KCL అప్లై చేసుకుంటే ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్ I1 ఉంది, అవుట్ గోయింగ్ I3 ఉంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది I1 మైనస్ I3. సో అదే అందులోంచి నేను అదే సేమ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో దాన్ని ఇదే రాశాను అనమాట. సో దాన్ని వాడు I1 మైనస్ I3గా రాసుకుంటాడు. దాన్ని ఏమని రిప్రజెంట్ చేసుకున్నాడు అంటే I4గా రిప్రజెంట్ చేసుకున్నారు. లేదా మనం దీన్ని డైరెక్ట్గానే మనం ఇక్కడ సింప్లీ మనం ఏమని రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా వీ కెన్ రిప్రజెంట్ దిస్. సిమిలర్లీ మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ డైరెక్ట్గా దీన్ని I1 మైనస్ I3 అని మాత్రమే రాసుకోండి. మళ్ళీ అప్లయింగ్ KCL ఎట్ నోడ్ D దగ్గర అప్లై చేస్తే ఇక్కడ ఈ నోడ్ D దగ్గర మనం మళ్ళీ KCL అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ D అప్లై చేస్తే ఇన్కమింగ్ కరెంట్ I3 ఏమవుతుంది I2 I3 రెండు ఇన్కమింగ్ కాబట్టి ఇక్కడ అవుట్ గోయింగ్ కరెంట్. సో I2 ప్లస్ I3 అవుతుంది. సో దాన్ని మనం ఏం రాసుకోవాలంటే I2 ప్లస్ I3 అని రాసుకోండి, ఇంకేం రాసుకోకండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 లూప్స్కి మనం KVL అప్లై చేసుకుంటూ 3 ఈక్వేషన్ రాసి దాన్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఎట్లా రాస్తాను. అప్లయింగ్ KVL టు లూప్ ABDA. సో ఇప్పుడు నేను ఈ లూప్కి నేను ABDAకి లూప్కి నేను KVL అప్లై చేస్తున్నాను. ఎలా రాస్తాను చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇది కరెంట్ I1 వెళ్తుంది, ఇక్కడ R ఉంది. ప్రతి ఒక్క ఎక్రాస్గా ఏం చేయాలంటే ఓమ్స్ లా అని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. V=IR. దాన్ని ఏమంటారు అంటే KVL అంటారు. సో సమ్ ఆఫ్ ది EMF ప్లస్ వోల్టేజ్ డ్రాప్స్ అక్రాస్ ద రెసిస్టర్స్ ఆర్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను KVL రాయడం. ఇది ABDA. సో ఇదొక లూప్ అనమాట, ఇదొక లూప్ లాగా, ఇదొక మెష్ అనమాట. సో దీనికి నేను అప్లై చేస్తున్న KVL కాబట్టి దీన్ని ఏమంటారు అంటే మెష్ అనాలిసిస్ లేదా లూప్ అనాలిసిస్ అనొచ్చు, లేదా కిర్చాఫ్ లా అని కూడా సో ఇప్పుడు చెప్పండి చూడండి, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి
సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇది స్టార్టింగ్ పాయింట్ ప్లస్ ఉంది కదా, ప్లస్ మైనస్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అదే తీసుకోండి. లేదు నేను ఎండింగ్ పాయింట్ మైనస్ తీసుకుంటానా, నో ప్రాబ్లం. కానీ సర్క్యూట్ మొత్తం ప్రాబ్లం అయిపోయే వరకు ఈ లూప్లో స్టార్టింగ్ పాయింట్ ప్లస్ తీసుకుంటే ఇందులో కూడా స్టార్టింగ్ పాయింట్ ప్లస్ తీసుకోవాలి, ఈ లూప్లో కూడా స్టార్టింగ్ పాయింట్ ప్లస్ తీసుకోవాలి. ఆ విధంగా ఒక ఈక్వేషన్ చెప్తాను చూడండి. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మనకి కేవీఎల్ ఎలా రాస్తారంటే ఈక్వేషన్ సింప్లీ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఇప్పుడు 10 ఇంటూ I1 ప్లస్ రాశాను. మళ్ళీ ఇది ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏముంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్. సో మళ్ళీ ఏమవుతుంది, 10 ఇంటూ దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంది I3 కాబట్టి 10 ఇంటూ I3 మళ్ళీ ఇలా వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ఏముంది, ఇక్కడ ఇది ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది స్టార్టింగ్ మైనస్ ఉంది. సో -20 ఇంటూ I2 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఇది ఈక్వేషన్ రాయడం అనమాట. ఈ విధంగా రాయాలి. సో ఇక అదే ఈక్వేషన్ నేను ఇక్కడ రాశాను. అప్లయింగ్ కేవీఎల్ టు లూప్ ABDA, దట్ ఈస్ ఈక్వేషన్ 1 ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయడానికి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 10తో డివైడ్ చేయండి. అప్పుడు ఈక్వేషన్ ఇలా వస్తుంది, I1 + I3 - 2I2 = 0 వస్తుంది. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ సిమిలర్లీ అప్లయింగ్ కేవీఎల్ టు BCDB అప్లై చేస్తే మళ్ళీ మనకి ఇదిగో ఇలా వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. ఈక్వేషన్ ఏం చేయండి, ఇంకా సింప్లిఫై చేయడానికి డివైడ్ బై 5తో చేస్తే ఈక్వేషన్ వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. మళ్ళీ అప్లయింగ్ కేవీఎల్ టు ది లూప్ ADCEAకి అప్లై చేస్తే మనకి ఈక్వేషన్ ఇదిగో ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. దీని మొత్తాన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఈక్వేషన్ని డివైడ్ బై 5తో డివైడ్ చేయండి. అప్పుడు మనకి ఈక్వేషన్లు వస్తాయి. ఇప్పుడు చూడండి ఎన్ని ఈక్వేషన్లు వచ్చాయి, 3 ఈక్వేషన్స్ వచ్చాయి. కాబట్టి ఈక్వేషన్ 1 and 2, 3ని మనం ఏం చేయాలంటే వీటిని సాల్వ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ 3 ఈక్వేషన్స్ని డైరెక్ట్గా మనం మ్యాథమెటిక్స్లో చేసినప్పుడు సాల్వ్ చేసి I1, I2, I3 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక బెస్ట్ మెథడ్ ఇంకొకటి ఏంటంటే మ్యాట్రిక్స్లో క్రామర్స్ రూల్ ఉంటుంది, అదనమాట. సో ఇక్కడ చూడండి ఇది మ్యాట్రిక్స్ అనమాట. ఇక్కడ మనకి దీని పక్కనే ఇంకొకటి చూడండి. సో ఈజ్ ఈక్వల్ టు రాశారు. ఇక్కడ దీంట్లో మీరు రాయాల్సింది ఏంటంటే I1, I2, I3 ముందు ఉన్న కోఫిషియన్స్ వాల్యూ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏంటంటే I1, I2 వాల్యూస్ ఇక్కడ మనకి దీని కోఫిషియన్స్ దీంట్లో రాయాలి. ఇక్కడ ఏం రాస్తారంటే వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఆ ఈక్వేషన్లో ఏదైనా ఉంటే ఇక్కడ రాసుకోవాలి. సో సాల్వింగ్ ఫర్ I1, I2, I3 యూజింగ్ క్రామర్స్ రూల్ గివ్స్. ఇప్పుడు క్రామర్స్ రూల్ యూజ్ చేస్తాం చూడండి. ఇది ఎలా రాసాను ఒకసారి చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 1లో మనకి I1 వాల్యూ ఏముంది, 1కి 1 ఉంది. ఈక్వేషన్ 2లో ఇక్కడ I1 వాల్యూ ఎంత ఉంది, 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 రాశాను. ఈక్వేషన్ 3లో మనకి ఇక్కడ మనకి I1 ఏమైనా ఉందా, లేదు కాబట్టి 0 అని రాశాను. ఇక్కడ I2 ఏముంది, I2 ఈక్వేషన్ 1లో I2 ఏముంది, -2 ఉంది, -2 రాశాను. అదే ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -3 రాశాను. ఈక్వేషన్ 3లో ఇక్కడ I2 ఎంత ఉంది, +3 ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 రాశాను. అదే I3 సింపుల్ ఈక్వేషన్ 1లో I3 ముందు ఏముంది, కోఫిషియెంట్ 1 ఉంది కాబట్టి 1 రాశాను. అదే ఈక్వేషన్ 2లో I3 ముందు మనకి ఏముంది, -11 ఉంది కాబట్టి -11. అదే ఈక్వేషన్ 3లో మనకి ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా అంటే 3 ఉంది కాబట్టి దీన్ని 3 అని రాశాను. సో ఇక్కడ I1, I2, I3 ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ వోల్టేజెస్ రాసుకోవాలి. ఈక్వేషన్ 1లో ఇక్కడ వోల్టేజ్ ఏమైనా ఉందా, లేదు, 0 కాబట్టి 0 అని రాశాను. అదే ఈక్వేషన్ 2లో ఇక్కడ ఏమైనా ఉందా, లేదు, ఇక్కడ ఏముంది 0 ఉంది కాబట్టి 0 అని రాశాను. అదే ఈక్వేషన్ 3లో ఇక్కడ వోల్టేజ్ ఏముంది, 0.8 ఉంది కాబట్టి 0.8 రాశాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే క్రామర్స్ రూల్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, ఇంటర్మీడియట్లో మీకు ఉంటుంది కంపల్సరీగా, అది 10th వరకు కూడా మనకు తెలిసిందే. సో క్రామర్స్ రూల్ ఎలా యూస్ చేయాలంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక సర్క్యూట్ ఇది తీసుకొని మనం ప్లస్ ఇదొకటి మనకి ఒక్కొక్కసారి కన్సిడర్ చేసుకుంటూ డిటర్మినెంట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి దీనికి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను, నేను I1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కరెంట్ I1ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఈ 160 దీన్ని రీప్లేస్ చేసి ఈ 3 వాల్యూస్ దాని ప్లేస్లో రాయాలి. మళ్ళీ డిటర్మినెంట్ అంటే ఏంటి, సేమ్ యాజ్ టీస్గా దాన్నే ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ మీకు తెలిసిందే కదా ఇదంతా. ఇప్పుడు 0 నుంచి మనం తీసుకుంటే ఈ 2 మల్టిప్లై అవుతుంది, 0 కాబట్టి 0 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకవేళ ఇది కన్సిడర్ చేసుకుంటే ఇది వస్తుంది, మల్టిప్లై చేస్తే 0. ఇప్పుడు ఈ 2 చేయాల్సిన అవసరం లేదు, ఇది మాత్రమే ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటున్నా కాబట్టి -2 ఇంటూ -11 వస్తుంది, -3 ఇంటూ 1 వస్తుంది. సో ఇది -2 ఇంటూ -11 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 22 -3 ఇంటూ 1 కాబట్టి +3 వస్తుంది. సో కాబట్టి దీని తర్వాత దీనికి కంప్లీట్గా డిటర్మినెంట్ మనం ఏం చేసుకోవచ్చు, 1 తీసుకొని చేస్తే ఈ 2 మల్టిప్లై అవుతుంది, మళ్ళీ 6 చేసుకుంటే
ఇది వస్తుంది. మళ్ళీ జీరో చేసుకుంటే మళ్ళీ ఇది ఇది చేయాలి. సో దీని మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే ఇదిగో ఇలా వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేస్తే I1 = 0.137 ఆంపియర్ వస్తుంది. సిమిలర్లీ మనం ఏం చేయాలి, మళ్ళీ I2 ఫైండ్ అవుట్ చేయాలి. సో సిమిలర్లీ మనం ఇక్కడ I2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది మనకు ఉంది కదా, ఇక్కడ I2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీని ప్లేస్లో ఏం చేయాలంటే ఈ 0.8 దీని ప్లేస్లో రాసుకోవాలి. అదే ఇక్కడ రాశాను చూడండి. ఇది డిటర్మినెంట్ అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 146 డైరెక్ట్గా రాసేసాను. చేస్తే I2 వస్తుంది. మళ్ళీ I3 ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడుగా. సో మళ్ళీ I3 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇదే కదా I3, దీని ప్లేస్లో ఈ వోల్టేజ్ వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. సో అది రాశాను. దీన్ని మళ్ళీ డిటర్మినెంట్ చేస్తే I3 కూడా ఎంత వస్తుందంటే 0.0493 వస్తుంది. ఇప్పుడు I1 I2 I3 వచ్చేసిందిగా. దెన్ ద కరెంట్ ఇన్ ఆర్మ్ BC ఈజ్ గివెన్ బై, ఇప్పుడు మన కరెంట్ దేంట్లో ఫైండ్ అవుట్ చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ గాల్వనోమీటర్. గాల్వనోమీటర్ మనకి ఎక్కడ ఉంది, దేని మధ్యలో, ఇక్కడ ఇగో Bకి Dకి మధ్యలో ఉంది. అదేంటిది I3 వాల్యూ. సో కాబట్టి మనం ఆ కరెంట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, గాల్వనోమీటర్లో కరెంట్ ఇప్పుడు ఎంత ఫ్లో అవుతుంది, 0.0493 ఆంపియర్స్. దీని యొక్క డైరెక్షన్ అనేది ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ తీసుకున్న డైరెక్షన్ ఇది కరెక్ట్ అని అర్థం. సో ఇంకొకటి ఏంటి, ఇంకా రిమైనింగ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దెన్ ద కరెంట్ ఇన్ ఆర్మ్ BCలో B అండ్ C మధ్యలో, ఇక్కడ మనం ఈ B అండ్ C మధ్యలో దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సింప్లీ I1 - I3 చేస్తే అది వస్తుంది. ద కరెంట్ ఇన్ ఆర్మ్ DC అంటే సింప్లీ D అండ్ C మధ్యలో ఏముంది, I2 + I3 ఉంది, రెండింటి చేసి ఇది వస్తుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఈ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక ఈ ప్రాబ్లం మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ ద వేరియస్ బ్రాంచెస్, అంటే 2 ohmలో 6 ohmలో 4 ohmలో 8 ohmలో ఇక్కడ కరెంట్ వాల్యూ ఎంత ఉందో అన్నిటిలో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ పవర్ డెలివర్డ్ అండ్ కన్జ్యూమ్డ్, వీటన్నిటిలో పవర్ డెలివర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ప్రతి రెసిస్టర్ కూడా పవర్ని ఎంత కన్జ్యూమ్ చేసుకున్నా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 8 ohm రెసిస్టర్ ఇది ఉంది, ఇందులో కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే ఇలా ప్రాబ్లం ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే కరెంట్ వాల్యూని కంపల్సరీగా మనం ఫస్ట్ రాసుకోవాలి. ఇది ఇక్కడ I అని ఉంది, I1 I2 అని వాడు ఇస్తే ఓకే, వాడు ఇవ్వకపోతే మనమే రాసుకోవాలి. మనమే నెంబర్ ఆఫ్ నోడ్ని మనం ఇక్కడ A అండ్ B ఇవన్నీ మనమే ఇండికేట్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పకపోయినా సరే. సో ఇక్కడ చూడండి 18 volts ఇచ్చారు. ఇక్కడ కరెంట్ దీన్ని I అనుకోండి. ఇనిషియల్ కరెంట్ కాబట్టి ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్, ఇది I అనుకోండి. ఇప్పుడు ఈ నోడ్ దగ్గర మనకి ఇది కరెంట్ ఇక్కడ ఏమొస్తుంది, I వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఏమైపోతుంది, I1 అయిపోతుంది. ఇందు నుంచి కరెంట్ ఏమవుతుంది, I2 అయిపోతుంది. సో ఇక్కడ 6 ohm ఉంది, 4 ohm ఉంది, 8 ohm ఉంది. ఇది ఇంపార్టెంట్ మెథడ్. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూ ఆఫ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్కి సంబంధించింది కాబట్టి ఇగో ఈ A అనే నోడ్ దగ్గర ఏం చేద్దామంటే వీ హ్యావ్ టు అప్లై ఇది KCL. అప్లై KCL ఎట్ నోడ్ A. ఇక్కడ ఈ నోడ్ A దగ్గర మనం KCL అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇన్కమింగ్ కరెంట్ I, అవుట్ గోయింగ్ కరెంట్ ఏమున్నాయి, I1 I2 ఉంది కాబట్టి I ఈజ్ ఈక్వల్ ఇన్కమ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ అవుట్ గోయింగ్ కరెంట్. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లూప్స్ కానీ మెసెస్ ఎన్ని ఉన్నాయి మనకి, నెంబర్ ఆఫ్ మెసెస్ 2, ఇదొకటి. సో కాబట్టి ఆ రెండింటి క్లోజ్డ్ పాత్కి ఏం చేయాలంటే KVL అప్లై చేయాలి. సో సింపుల్ అనమాట. సో KVL అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, అప్లయింగ్ KVL టు ద క్లోజ్డ్ పాత్ EAB, దీన్ని E అని రాస్తున్నారు కదా, EABE అనమాట. ఓకే. సో క్లోజ్డ్ పాత్ ఏముంది, EABE. సో ఈ క్లోజ్డ్ పాత్కి ఏం చేస్తున్నాను అంటే KVLని అప్లై చేస్తున్నాను. ఇక్కడ కంపల్సరీగా కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి I అనే కరెంట్ దీంట్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏమైపోతుంది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. ఇక్కడ I1 ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఇక్కడ I2 ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్. కరెంట్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ సైన్ ఏంటంటే ప్లస్, ఇలా కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్. ఇప్పుడు చేయండి అంటే మనం దీనికి ఒకసారి KVL అప్లై చేయాలి, దీనికి అప్లై చేస్తే ఎన్ని వస్తాయి కరెంట్స్, I1 I2 2 ఈక్వేషన్స్ మాత్రమే వస్తాయి.
దానికంటే ఎక్కువ రాకూడదు. ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి కదా, 2 మెషెస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని మెషెస్ ఉంటే అన్ని కరెంట్స్ మాత్రమే వస్తాయి, అన్నీ మాత్రమే తీసుకోవాలి, అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. సో ఒకసారి చూడండి, దీనికి కేవీఎల్ అప్లై చేస్తున్నా. సో స్టార్టింగ్ ఇక్కడ నేను ఈ పాయింట్ని తీసుకుంటున్నాను. 2 ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఓమ్స్లో అప్లై చేస్తే కేవీఎల్ 2 ఇంటూ ఐ ప్లస్ ఇలా వస్తుంది. సో 6 ఇంటూ I1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమైనా వస్తాయా? సో ఇక్కడ మనకి ఏదైనా వస్తుంది చెప్పండి, ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది ప్లస్ ఉంది, మైనస్ ఉంది. స్టార్టింగే కదా మనం సైన్ తీసుకున్నాం, దీనికి ప్లస్ తీసుకున్నాం, దీనికి స్టార్టింగ్ ప్లస్ తీసుకున్నాం. మరి ఈ వోల్టేజ్ సోర్స్కి స్టార్టింగ్ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి -18. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ వరకు ఇలా వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి డివైడ్ బై 2 చేస్తే ఈక్వేషన్ ఇలా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. మళ్ళీ మనం ఏం చేయాలి, ఒక మెష్ అయిపోయింది, ఇంకొక మెష్ 2 ఉంది కదా, దీనికి కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుంది, అప్లయింగ్ కేవీఎల్ టు ద లూప్. ఏంటిది, ACBA, దానికి అప్లై చేస్తున్నాను. దానికి అప్లై చేస్తే క్లోజ్డ్ పాత్కి సింపుల్గా మనకి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను, ఇక్కడ నుంచి. సో అప్పుడు 4 ఇంటూ I2 వస్తుంది. 4 ఇంటూ I2 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉందిగా, ప్లస్ మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి 4 I2 ప్లస్ 8 I2. మళ్ళీ ఇక్కడ ఈ కరెంట్ ఇదిగో ఇలా వస్తుంది కదా, ఇలా కదా మనకి వెళ్ళాల్సింది. సో ఇలా వస్తుంది కాబట్టి స్టార్టింగ్ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి -6 ఇంటూ I1 వస్తుంది ఈజ్ ఈక్వల్ 0. ఇది ఇందులోనే ఉంది కాబట్టి సో దీన్ని సింప్లిఫై చేసి దీన్ని డివైడ్ 6 చేయండి. అప్పుడు మనకి ఈక్వేషన్ 2 ఎంత వస్తుందంటే -I1 ప్లస్ 2I2, ఈ ఈక్వేషన్ 2 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇందాక ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి క్రామర్ రూల్ యూస్ చేసాం కదా, ఇగో ఈ విధంగా కూడా చేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అంటే సాల్వింగ్ మెథడ్ అని, ఈక్వేషన్ సాల్వింగ్. అదేంటంటే మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 2/4 చేయండి అండ్ యాడింగ్ టు ఈక్వేషన్ 1 చేయండి. అంటే అప్పుడు ఏమైపోతుంది, ఈ ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1తో యాడ్ చేస్తే ఇగో ఇలా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా I2 = 1 ఆంపియర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చిన ఈ I1 ఉందిగా, దీన్ని ఏం చేయండి అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ I2 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే I1 వాల్యూ వస్తుంది. సో దిస్ ఇస్ ద I1 2 ఆంపియర్. సో వాడు ఏం అడిగాడు మనకి ప్రాబ్లంలో ఒకసారి చూస్తే, ఫర్ ద సర్క్యూట్స్ క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ అన్నాడు. I1 I2 మాత్రమే కాకుండా ప్రతి ఒక్క బ్రాంచ్లో ఉన్న కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ డెలివర్డ్ అండ్ ది కన్జ్యూమ్డ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో దెన్ ఇక్కడ చూడండి, ఇనీషియల్ కరెంట్ మనకి ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ మనకి ఈ I అనేది మనకి ఎలా డివైడ్ అయిపోతుంది, I = మనకి ఎలా I1 ప్లస్ I2 అవుతుంది. కాబట్టి దీంట్లో 2 ఓం రెసిస్టర్లో కరెంట్ ఏమొస్తుంది, I = I1 ప్లస్ I2. అంటే ఈ I1 ప్లస్ I2ని యాడ్ చేస్తే 2 ఓం రెసిస్టర్ అనేది 3 ఆంపియర్ అనేది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ 2 ఓం రెసిస్టర్. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే I1 I2 I ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది 3. ఇప్పుడు పవర్ కన్జ్యూమ్డ్ బై ది 2 ఓం రెసిస్టర్ పవర్ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నా అంటే ఫార్ములా ఏంటంటే పవర్ కన్జ్యూమ్డ్కి ఎప్పుడైనా ఫార్ములా P = I² అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు I² 2 ఓం అని చెప్తున్నాను కాబట్టి 2 ఓంలో మనకి ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, I కాబట్టి I² ఇంటూ R అంటే ఎంత, 2 ఓం చేస్తే 18 వాట్స్ వస్తుంది. అదే పవర్ కన్జ్యూమ్డ్ బై ది 6 ఓం అంటే 6 ఓంలో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, సర్క్యూట్లో చూస్తే అందులో I1 ఫ్లో అవుతుంది కాబట్టి ఇంటూ R అంటే ఎంత, 6, 24 వాట్స్ వస్తుంది. అలాగే పవర్ కన్జ్యూమ్డ్ బై ది 4 ఓం రెసిస్టర్ అంటే 4 ఓంలో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I2 కాబట్టి I2 ఇంటూ I2² ఇంటూ R, సో 4 వాట్స్ వస్తుంది. అలాగే పవర్ కన్జ్యూమ్డ్ బై ది 8 ఓం రెసిస్టర్ అంటే 8 ఓంలో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I2, సో I2² ఇంటూ R, 8 వాట్స్ వస్తుంది. ఈ విధంగా పవర్ కన్జ్యూమ్డ్ బై ది ఆల్ ద రెసిస్టెన్స్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏం అడిగాడు, పవర్ డెలివర్డ్ బై ద బ్యాటరీ ఈజ్ ఈక్వల్, పవర్ ఎంత డెలివర్డ్ చేస్తుంది ఆ బ్యాటరీ అంటే వాటన్నిటిని సమ్ చేస్తే ఫైనల్గా 54 వాట్స్ వస్తుంది. సో ఇది ప్రాబ్లం అనమాట, ఇంపార్టెంట్ మెథడ్ అది. ఇంకొక ప్రాబ్లం చూడండి. సో దిస్ ఈస్ అనదర్ మెథడ్ అనమాట ప్రాబ్లం. సో ప్రాబ్లం ఇలా ఇచ్చారు, ఫర్ సేమ్ కిర్చాఫ్ లాస్ మీద మెష్ అనాలిసిస్ ఇవన్నీ. ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఆల్ బ్రాంచెస్. సో కరెంట్ ఏం చేయాలంటే ఆల్ బ్రాంచెస్ అంటే ఏంటి, 2 ఓంలోను, 3 ఓంలోను, 5 ఓంలోను, 4 ఓంలో కరెంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, బ్యాటరీస్ ఇలా ఇచ్చారు అంటే ఒకదానికంటే ఎక్కువ ఇచ్చారు, అంతేగాని దీని వాల్యూ 30 వోల్ట్సే ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా 2 ఇచ్చినా అది ఎన్ని ఇచ్చినా కానీ అది ఒకటితోనే సమానం.
ఇక్కడ కూడా మనకి 2 ఇచ్చారు, ఇక్కడ 10 వోల్ట్స్ అన్నారు. ఇక్కడ కూడా 2 ఇచ్చారు, 5 వోల్ట్స్ అని చెప్పారు. ఇలాంటి ఎన్ని ఇచ్చినా కానీ దాన్ని మీరు ఒకటే అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మళ్ళీ దీనికి 30 ఉంటుంది, దీనికి కూడా 30 ఉంటుంది, 60 అని, దీనికి 10 20 ఏమో అని, దీనికి 5 10 ఏమో అలా అనుకోవద్దు. దీని మొత్తానికి 30 వోల్ట్సే. మేము వాడు జస్ట్ ఏం లేదంటే బ్యాటరీకి నెంబర్ ఆఫ్ సెల్స్ అలా ఇస్తాడు. సో దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఎన్నున్నా ఇది ఒకటే అనుకోండి, ఎన్నున్నా ఇది ఒకటే ఎన్నున్నా ఒకటే అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలంటే, కరెంట్ ఇన్ ఆల్ ద రెసిస్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మార్క్ ద కరెంట్ వేరియస్ బ్రాంచెస్, కరెంట్ డైరెక్షన్ మార్క్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ నోడ్స్, లూప్స్ అంటే మెషెస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి, మనకి మెసేజ్ మనకి 2 ఉన్నాయి కాబట్టి, మనకి అన్నోన్ 2 ఉన్నాయి కాబట్టి మనకి అన్నోన్ క్వాంటిటీస్ ఎన్ని I1 I2 మాత్రమే ఉంటాయి కాబట్టి మనకి 2 క్లోజ్డ్ లూప్స్ 2 మెషెస్ మాత్రమే సరిపోతాయి. అంతకు మించి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఇదిగో ఇలా మార్క్ చేయడం అయిపోయింది, 30 వోల్ట్స్. ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ కాబట్టి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతున్న దాన్ని ఇక ఇనీషియల్ కరెంట్ ఇది కాబట్టి దీన్ని I1 అనుకోండి, ఇనిషియల్ కరెంట్ కాబట్టి. ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఏంటి, ఇది B నోడ్, C నోడ్, D నోడ్, ఇది E నోడ్ అని, F నోడ్ అని, ఇది ఏ నోడ్ అని ఐడెంటిఫై చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కరెంట్ డైరెక్షన్ని ఫామ్ చేయాలి, కరెంట్ డైరెక్షన్ రాయాలి. సో కరెంట్ ఇక్కడ నేను స్టార్టింగ్ ఇది I1 అనుకున్నా, ఇందులో I1 అనే కరెంట్ ఇక్కడ వరకు ఇది ఏమవుతుంది, ఇది I1 అవుతుంది. మరి ఈ నోడ్ దగ్గరికి వచ్చేసరికి కరెంట్ డివైడ్ అవ్వాలి కదా, ఇది I1 అయితే ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి, ఇక్కడ నేను జస్ట్ ఇలా రాసుకున్నా నేను ఆ కరెంట్ డైరెక్షన్ ఇలా రాసుకోకుండా ఇదిగో కరెంట్ డైరెక్షన్ ఇలా ఇచ్చుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది కాబట్టి ఇది ఈ మైనస్, ఇది ప్లస్ కాబట్టి ఇలానే వెళ్తుంది అనుకుని, ఇది I1 కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది KCL ఇక్కడ మనం అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ఇన్కమింగ్ కరెంట్ కాబట్టి ఇక్కడ మనకి 10 వోల్ట్స్ ఉంది కాబట్టి దీంట్లో కూడా మనకు ఒక కరెంట్ రావాలిగా, ఇది I2 అనుకున్నా. ఇది I1 I2 రెండు దీనికి ఇన్కమింగ్ అయితే ఇప్పుడు ఈ రెసిస్టర్లోకి ఏమవ్వాలి, I1 ప్లస్ I2 అవ్వాలి. ఎందుకంటే ఈ KCL ఈ నోడ్ దగ్గర KCL అప్లై చేస్తే ఇన్కమింగ్ ప్లస్ ఇది కూడా ఇన్కమింగ్ ఉంది కాబట్టి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ అవుట్ గోయింగ్ I1 ప్లస్ I2 అవుతుంది. సో అంటే ఇక్కడ వరకు మనకి ఏ కరెంట్ వస్తుంది, I1 ప్లస్ I2 వస్తుంది. అంటే ఈ మొత్తంలో కూడా ఈ 5 వోల్ట్స్లో మనకి కరెంట్ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I1 ప్లస్ I2. దీంట్లో కూడా మనకి ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I1 ప్లస్ I2. సో ఈ విధంగా మనకి ఇక్కడ మనకి I1 ఉంది అంటే ఇక్కడ కూడా మనకి కరెంటు అదే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి చూడండి, కరెంట్ ఇక్కడ I2 ఉంది అంటే ఈ మొత్తంలో I2 ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ సిరీస్లో ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ మొత్తంలో ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనం కరెంట్ డైరెక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ప్లస్లు మైనస్ని ఇండికేట్ చేయాలి ఎలిమెంట్స్కి అక్రాస్గా. ఇదిగో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ప్లస్ అనుకోండి, ఎండింగ్ పాయింట్ మైనస్. కరెంట్ ఇలా వెళ్తుంది కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్. కరెంట్ ఇలా వస్తుంది కాబట్టి ఇది ఆల్రెడీ బ్యాటరీ కాబట్టి బ్యాటరీకి ఉన్న సైన్సే ఉంటాయి, అవి చేంజ్ అవ్వవు. ఇది పెద్దది, ఇగో ఇలా పెద్దగా ఉంటుంది ప్లస్, ఇలా చిన్నగా ఉంటే అది మైనస్ అనమాట. ఇలా కరెంట్ దీంట్లో ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ దీంట్లో I2 ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇలా ఫ్లో అయింది కాబట్టి ఫ్లోయింగ్ ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్స్ సైన్స్ పాజిటివ్ నెగిటివ్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది, మెసేజ్ కూడా ఐడెంటిఫై చేయడం అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే మెష్ అనాలిసిస్ అప్లై చేయాలి, దానికి లూప్. సో సింప్లీ KVL అప్లై చేయాలి. సో ఇదొకటి సింప్లీ ఇదొకటి అనమాట, రెండింటికి మనం అప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి KVL రాస్తున్నాను, లూప్ ఏంటి ABCFA, దీనికి నేను KVL రాస్తున్నాను. ఎక్కడ నుంచి తీసుకుంటున్నానంటే ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎక్కడ నుంచి తీసుకోండి కానీ నేను ఏ దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏమైందంటే మీరు B నుంచి ఇక్కడ నుంచి కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏది రాసినా అదే వస్తుంది కానీ జాగ్రత్త చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ ఏముంది, నాకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 30 వోల్ట్స్ స్టార్టింగే తీసుకుంటున్నాను నేను. మైనస్ 30 వోల్ట్స్ ప్లస్ ఇక్కడ ఏముంది ప్లస్ 2 into I1 ప్లస్ ఇక్కడ మళ్ళీ దీనిలోనే కాబట్టి ప్లస్ 10, మళ్ళీ ఇక్కడ మనకి ఏముంది మైనస్ 5 into I2 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 1 వస్తుంది. మళ్ళీ ఈ సెకండ్ మెష్కి మనం అప్లై చేయాలి లూప్కి. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే FCDEF అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సింపుల్గా చూడండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ ఏముంది 5, సో 5 into I2 మైనస్ ఇక్కడ ఏముంది మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ 10 ప్లస్ ఇక్కడ స్టార్టింగ్ ప్లస్ కాబట్టి 3 into I1 ప్లస్ I2, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 5 వోల్ట్స్, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 4 into I1 ప్లస్ I2. దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ ఏం లేదు,
ఇప్పుడు దాన్ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సాల్వ్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే ఏదో ఒకటి క్యాన్సిల్ అయ్యే విధంగా మనం చేసుకోవాలి. అప్పుడు మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 ఏదైతే ఈక్వేషన్ 1 ఉందో దాన్ని 7తో మల్టిప్లై చేయాలి. దీన్ని 7తో మల్టిప్లై చేసి ఆయన ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేయండి. ఆ రెండింటి వచ్చిన దాన్ని ఇదిగో ఇలా చేస్తే మనం సింప్లిఫై చేస్తే ఇందులో మనకి I2 వాల్యూ వస్తుంది. I2 ఎంత వచ్చింది ఇప్పుడు మనకి -2.2 ఆంపియర్ వచ్చింది. అంటే ఏంటిది ఇక I2 -2.2 ఆంపియర్ వచ్చిందంటే ఇక్కడ I2 కరెంట్ మనం ఇలా డైరెక్షన్ ఇచ్చుకున్నాం కదా, అది కాదంట. యాక్చువల్ డైరెక్షన్ ఇదిగో ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎలా తీసుకున్నాము, F to C తీసుకున్నాం కదా. సో కానీ యాక్చువల్ కరెంట్ డైరెక్షన్ యాక్చువల్గా మనం ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఎలా తీసుకున్నాం, F to C తీసుకున్నాం. అంటే I2 ఇలా ఫ్లో అవుతుంది అనుకున్నాం. కానీ ఆన్సర్లో ఏమొచ్చింది, I2 -2.2 ఆంపియర్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మనం తీసుకున్న కరెంట్ డైరెక్షన్ యాక్చువల్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంది. అంటే ఏంటిది, అసలు I2 అనేది మనకి ఇలా కాదు ఫ్లో అవుతుంది, ఇదిగో ఇలా ఫ్లో అవుతుందని అర్థం. సో ఇక్కడ మీరు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇక్కడ మీరు ఏం రాయాలంటే I2 అని రాసి ఫ్రమ్ C to F 2.2 ఆంపియర్ అని రాయాలి. ప్లస్ ఇలా రాస్తే అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ సర్క్యూట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే I2 వాల్యూ ఇక్కడ మనకి I2 వాల్యూ వచ్చిందో ఈ -2.2 ఆంపియర్ని మాత్రమే ఇదే వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే I1 వాల్యూ వస్తుంది. ఇప్పుడు అసలు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ ఇన్ బ్రాంచెస్. సో ఇక్కడ మనకి I1 ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది, I2 ఫైండ్ అవుట్ చేసాం. మరి ఈ 3 ఓంలో మనకి ఈ అన్ని సిరీస్లో ఉన్నాయి కదా, ఈ మొత్తం ఈ 3 సిరీస్లో ఉన్నాయి కదా. ఇక్కడ మరి 3 ఓం 4 ఓంలో కూడా కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలిగా. సో దానికోసం ఏం చేస్తారంటే I1 + I2, ఇందులో మన ఫ్లో అయ్యే కరెంటు I1 + I2, ఇందులో కూడా I1 + I2 రెండింటిని యాడ్ చేస్తే 2.3 ఆంపియర్ వస్తుంది. సో ఆల్ ద కరెంట్స్ ఇన్ ఆల్ ద బ్రాంచెస్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇంకొకటి ఏంటంటే క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ 5 ఓం రెసిస్టర్ షోన్ ఇన్ ఫిగర్. క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ 5 ఓం రెసిస్టర్ షోన్ ఇన్ ఫిగర్ అని చెప్పాడు. 5 ఓం అంటే ఇదే కదా మనకి. దీంట్లో ఏం చేయాలంటున్నాడు, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్క్యూట్ని ఒకసారి జాగ్రత్త చూసి అబ్జర్వ్ చేసి ఏం చేసుకోవాలి, సొల్యూషన్ మార్క్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్ ఇన్ బ్రాంచెస్ అండ్ నోడ్స్ లూప్స్. అంటే మెషెస్ ఎన్ని కావాలో ఐడెంటిఫై చేయాలి. ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. అంటే మనకి ఇదొక మెష్, ఇదొక మెష్, ఇదొక మెష్. ఎన్ని కరెంట్స్ వస్తాయి, 3 కరెంట్స్ వస్తాయి. అంటే I1, I2, I3 వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇచ్చిన సర్క్యూట్కి కరెంట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది మైనస్, ఇది ప్లస్. సో కాబట్టి నేను కరెంట్ డైరెక్షన్ ఇలా ఇచ్చుకున్నా. సో ఇనిషియల్గా నేను ఈ కరెంట్ని I1 అనుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఐడెంటిఫై చేశాను చూడండి. ఫస్ట్ దీన్ని A అనుకున్నా, ఇది B, C, D, E, F, G అనుకున్నాను. దీన్ని H అని రిప్రజెంట్ చేశాను. ఈ విధంగా నోడ్స్ రిప్రజెంట్ చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ నోడ్స్ రిప్రజెంట్ చేయాలి. నోడ్స్ రిప్రజెంట్ చేయడం అయిపోయిన తర్వాత కరెంట్ డైరెక్షన్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ నేను -2 ప్లస్ ఇక్కడ ఉంది. అంటే హయ్యర్ పొటెన్షియల్ నుంచి కదా కరెంట్ ఫ్లో ఇది. సో ఇలా కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, అంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ రెసిస్టర్ 8 ఓం ఉందిగా. సో స్టార్టింగ్ ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. కరెంట్ ఇదేంటిది I1 అనుకున్నాం, ఇలా ఫ్లో అవుతుంది. ఇది ఏ నోడ్, ఇదే B. ఇక్కడ KCL అప్లై చేస్తే ఏమైపోతుంది, సింప్లీ అనమాట I1 ఇది అయిపోయింది అనుకోండి. ఇక ఈ నోడ్ దగ్గర ఇది I1 అయితే ఈ నోడ్ దగ్గర నుంచి ఇది ఇన్కమింగ్ I1 అయితే ఇక్కడ నుంచి ఇంకో కరెంట్ ఏమైపోతుంది, I2 అయిపోతుంది. మళ్ళీ ఇదే నోడ్ దగ్గర KCL అప్లై చేస్తే ఇన్కమింగ్ ఇది, అవుట్ గోయింగ్ ఇది. సో ఇన్కమింగ్ కరెంట్ మైనస్ అవుట్ గోయింగ్, అంటే I1 - I2 అనేది ఈ రెసిస్టర్లో ఫ్లో అవుతుంది. కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అయిపోతుంది. ఇక్కడ వరకు వచ్చిన కరెంట్ ఏంటిది, ఇప్పుడు I1 - I2 అనమాట. ఇప్పుడు చూడండి, ఇందులో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I2. సో ఇక్కడ మనకి I2 కరెంట్ ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్. ఇందులో మనకి ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I2 వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ దీంట్లో I1 ఉంది, అంటే ఇక్కడ కూడా I1 ఉంటుందిగా, ఇక్కడ కూడా I1 ఉంటుందిగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ ఏం లేదు, ఇది I2 కరెంట్ ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఈ D అనే నోడ్ దగ్గర I2 వస్తుంది. మరి ఇక్కడ D వరకు అది I2 అయితే ఇక్కడ ఏమైపోతుంది, I3 అని అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక నోడ్ అనమాట. నోడ్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ ఉందంటే అవుట్ గోయింగ్ కరెంట్ ఏమైపోతుంది, I2. ఇక్కడ I1 కాస్త ఇది I2 అయిపోయినట్టు. తర్వాత నోడ్ దగ్గర ఇది I2 కాస్త I3 అయిపోతుంది. ఈ విధంగా ఇది I2, I3 రెండు కూడా ఎలా ఉన్నాయి, ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. కాబట్టి ఇక్కడ మనకి ఏమైపోతుందంటే అది I2 - I3. దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటంటే I2 - I3. అదే ఇందులో ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ నోడ్ దగ్గర మనకి కరెంట్ I1 ఉంది. ఇక్కడ ఇదే నోడ్కి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ I1 ఉంది. ఇన్కమింగ్ ఏముంది, I2 - I3 ఉంది. సో ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ రాస్తే మనకి ఏమైపోతుంది, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమొస్తుంది మనకి, సింప్లీ
సో ఇందులో మనకి ఫ్లో అయ్యే కరెంట్ ఇక్కడ మనం ఇందులో ఏ కరెంట్ ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఇది ఒక నోడ్ అనమాట. ఈ నోడ్ దగ్గర మనం కేసీఎల్ అప్లై చేస్తే ఇన్కమింగ్ కరెంట్ ఏమొస్తుంది, I1 మైనస్ I2. దీనికి ఇన్కమింగ్ కరెంట్ ఏంటి, I3. అన్నీ ఇన్కమింగే కాబట్టి ఇది అవుట్ గోయింగ్ అవుతుంది. ఇలా రాసుకోవాలి. ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే I1 మైనస్ I2 ప్లస్ I3 అవుతుంది. సో ఈ విధంగా అన్ని ఎలిమెంట్స్ దగ్గర అక్రాస్గా కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేయాలంటే నోడ్ దగ్గర కంపల్సరీ కేసీఎల్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సైన్స్ ఇండికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయింది అనుకోండి వన్స్, ఇక అయిపోయిందంటే ప్రాబ్లం సింపుల్ ఏం లేదు. లూప్ ఏదైతే ఉన్నాయో 1 2 3 మెస్సెస్ అని రాసుకోండి. ఈ 3 మెస్సెస్కి మనం కేవీఎల్ అప్లై చేసుకోవడం సింపుల్ ఏం లేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ అప్లై చేస్తున్నాను ABHFGA. ఫస్ట్ దీనికి నేను కేవీఎల్ అప్లై చేస్తున్నాను. అప్పుడు మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ లూప్ 2కి అప్లై చేయండి, BCDHకి ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ లూప్ 3కి అప్లై చేస్తే కేవీఎల్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫికేషన్ I1 I2 I3 రావడం కోసం అప్పుడు ఏం చేయాలంటే యాడింగ్ ఈక్వేషన్ 2ని 6తో మల్టిప్లై చేసి ప్లస్ ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ 2ని 6తో మల్టిప్లై చేయండి. వచ్చిన దాన్ని ఈక్వేషన్ 1తో యాడ్ చేస్తే దాని తర్వాత ఇదిగో సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 4 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయండి అంటే సబ్స్ట్రాక్టింగ్ చేయండి. ఏంటిది, ఈక్వేషన్ 2ని ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 2ని 7తో మల్టిప్లై చేసిన తర్వాత అలానే థర్డ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది, అది ఇది. ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది, అది ఇది. ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే 4th ఈక్వేషన్ 5th ఈక్వేషన్ వచ్చాయో రెండింటిని సాల్వ్ చేస్తే అందులోంచి మనకి I3 వస్తుంది. దాని వాల్యూ -0.0403 ఆంపియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ సైన్ వచ్చింది కదా, అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఈ I3 అనే కరెంట్ దీంట్లో మనం ఇట్లా తీసుకున్నాం కదా, ఆ డైరెక్షన్ తీసుకున్నది రాంగ్ అనమాట. అందుకే ఇక్కడ మనకి ఏమొచ్చింది, మైనస్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం రాయాలంటే సింప్లీ ద మైనస్ సైన్ ఇండికేట్స్ దట్ ద కరెంట్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద షోన్. అంటే ఇలా రాసి ఈ లైన్ రాసి I3 = 0.0403 ఆంపియర్ అని రాసి ఇదిగో కరెంట్ ఇక్కడ మనకి D to H కాకుండా H to D2కి ఫ్లో అవుతుందని ఇదిగో ఇలా ఇండికేట్ చేయాలి. అంతకుమించి ఏం చేయదు. సో ఇది ప్రాబ్లం సొల్యూషన్. ఓకే, సో మళ్ళీ ఇంకొకటి చూడండి. ప్రాబ్లం ఏంటంటే ఇందాక చెప్పాను కదా బ్రిడ్జ్ బ్యాలెన్స్ మీద ఒక ప్రాబ్లం వచ్చింది ఇందాక. సో ఇందాక మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదంతా మనకి సేమే, కానీ ఇదిగో ఇక్కడ మనకి రెసిస్టర్ అనేది ఇందాక లేదు. సో ఇక్కడ మనకి రెసిస్టర్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చెప్పాడు, ఏ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అని చెప్పాడు. ఇది బ్రిడ్జ్ అనమాట. సో ఇది 1 2. ఇప్పుడు బ్రిడ్జ్ ఇది కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలంటే బ్రిడ్జ్ ఎక్కడైనా బ్యాలెన్స్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆపోజిట్ రెసిస్టర్ ఏమున్నాయి, 1 × 3 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 2 × 4 8. రెండేమన్నా బ్యాలెన్స్ అయిందా, ఈక్వల్ అయిందా, కావలేదు. కాబట్టి ఇచ్చిన సర్క్యూట్ అనేది ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయడానికి ఎలిజిబుల్ అని అర్థం. అప్పుడు ఎలిజిబుల్ అయిన తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఇచ్చిన సర్క్యూట్లో ఏం చేసుకోవాలి, కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేసుకోవాలి. లూప్స్ 3 లూప్స్ ఏదైనా మీరు 3 లూప్స్, ఎందుకంటే ఇక్కడ 3 కరెంట్స్ అనేది మనకి కంపల్సరీ క్లియర్, ఇదొకటి 2 3 మెసేజ్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలా చేసుకొని ఈక్వేషన్ 1ని ప్లస్ ఈక్వేషన్ 2ని ప్లస్ ఈక్వేషన్ 3ని ఆ మూడింటిని ఏంటంటే సింప్లిఫై చేసి ఇదిగో ఇలా ప్రాబ్లం చేయాలి. సేమ్ ఇది ఇంతకు ముందు మెథడ్ చెప్పాను కాబట్టి క్లియర్గా డీటెయిల్గా చెప్పట్లేదు. సో ఇలా చేసుకోవాలి. దీన్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, ఇది ఇందాక చెప్పిన మెథడే కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో లాస్ట్ ప్రాబ్లం చూడండి. మోస్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అండ్ కిర్చాఫ్ లాస్. ఒకసారి చూడండి ప్రాబ్లం. ఫైండ్ ద పవర్ డ్రాన్ బై ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది.
ఇక్కడ ఏమి ఇచ్చాడు సర్క్యూట్ చూస్తే 45 వోల్ట్స్ ఇచ్చాడు, 4 ఓం, 1 ఓం, 1 ఓం, 6 ఓం, 2 ఓం ఇచ్చాడు. ఈ ప్రతి ఒక్క రెసిస్టర్ అనేది ఎంత పవర్ని డ్రా చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు వాడు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటిది, కరెంట్ డైరెక్షన్ ఇచ్చుకోవాలి ప్లస్ వాటికి సైన్స్ ఇండికేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 3 లూప్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 3 మెసేజ్ ఉన్నాయి, 1 2 3 మెసేజ్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా ఇది 1 2 3. సో ఇందులో మనకి 3 మెసేజ్ కాబట్టి ఎన్ని కరెంట్స్ ఉంటాయి, 3 కరెంట్సే ఉంటాయి, I1 I2 I3. సో ఇది I1, ఇది I2, ఇది I3 కాబట్టి ఇది ప్లస్ మైనస్. సో ఇది ప్లస్ మైనస్ ఏంటి 45 వోల్ట్స్. సో వాల్యూ ఆఫ్ కరెంట్ ఎప్పుడైనా కూడా హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ కదా. సో ఇక్కడ కరెంట్ ఇదో ఇక్కడ ఇలా ఫ్లో అవుతుందని దీని ఇలా అజ్యూమ్ చేసుకోండి. ఇది I1 అనుకోండి. సో ఇది 4 ఓం కదా, ఇక్కడ మనకి ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుతుంది I1, అంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఒక నోడ్ అనమాట. సో ఇక్కడ ఇది నోడ్ ఏ బిఎస్సి ఏదంతా నేను రిప్రజెంట్ చేయట్లేదు, నోని ఒకవేళ మీరు రిప్రజెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది ఒక ఏ అనుకోండి, దీన్ని బి అన్న అనుకోండి. ఇక్కడ ఏ నోడ్ దగ్గర మనం ఒకసారి కేసీఎల్ని అక్కడ మీరు అప్లై చేశారనుకోండి కిర్చాఫ్ కరెంట్ అని, ఇక్కడ ఈ నోడ్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ ఏముంది I1 ఉంది. ఖచ్చితంగా మనకి ఈ నోడ్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ I1 అయిపోతున్నప్పుడు ఈ మెస్లో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది I2 కాబట్టి ఇదిగో ఇది I2 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. టక్కున ఇక్కడ ఇది I2 అని రాయకూడదు, ఎందుకంటే ఇదొకటి 3 లూప్, ఈ 3 మెసేజ్ ఉన్నాయి కాబట్టి ఈ 3 మెసేజ్లో 3 కరెంట్స్ ఉంటాయని అర్థం. కాబట్టి ఇది I1, ఇది I2, I3 కాబట్టి ఇందులో ఫ్లో కరెంట్ I2 కాబట్టి ఇగో ఇక్కడ I2 అని రాసా. సో ఇప్పుడు ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్ ఏముంది I1 ఉంది, ఇక్కడ అవుట్ గోయింగ్ కరెంట్ ఈ నోడ్కి ఏముంది I2 ఉంది. సో కేసులు ఏం చెప్తుంది, ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ ఆర్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్. సో I1 ఇక్కడ ఇన్కమింగ్ ఉంది ప్లస్ తీసుకుందాం, అవుట్ గోయింగ్ కాబట్టి మైనస్ తీసుకుంటే I1 మైనస్ I2 అవుతుంది. ఇగో దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి అంటే I1 మైనస్ I2 కరెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఇలా కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. ఇది 1 ఓం రెసిస్టర్. ఓకే, సో ఇందులో మనకి ఈ 1 ఓం రెసిస్టర్లో ఇందులో మనకి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇదేంటి I2 కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. మళ్ళీ ఇది లూప్ 3 కాబట్టి ఇందులో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది I3, ఇదొక నోడ్ అనమాట. ఇక్కడ వరకు ఏ కరెంట్ వస్తుంది I2, ఇక్కడ మనకి ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. సో కాబట్టి ఇక్కడ ఇందులో మనకి ఫ్లో అయ్యే కరెంట్ ఏమొస్తుంది I2 మైనస్ I3. సో ఇది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ ప్లస్, ఇది మైనస్. ప్లస్ మళ్ళీ చూడండి ఇదంతా ఇక్కడ వరకు కరెంట్ ఇదేగా వచ్చేది I3గా, సో ఇక్కడ కూడా I3 ఉంటుంది. సో మళ్ళీ ఇంకొకటి చూడండి, ఇక్కడ మనకి I1 వస్తుంది, ఇది I2 ఇట్లా పోతుంది. సో ఇక్కడ I1 మైనస్ I2 ఉంది. అది ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంలో ఒక్కటి, ఇక్కడ మన ఈక్వేషన్ రాసే దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే కేవీఎల్ని 3 మెసెస్కి అప్లై చేయాలి, మెస్ 1, మెస్ 2, మెస్ 3 అంటే లూప్. మ్యాక్సిమం మీరు మెస్ అనేది డిఫైన్ చేసుకోండి. లూప్ అంటే మళ్ళీ ఇది కూడా వస్తుంది కాబట్టి మెస్ అంటారు దీన్ని, మెస్ అనాలిసిస్. సో లూప్ అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం, సినోనమ్స్ వర్డ్ అది. సో ఫర్ లూప్ 1, సో ఇక్కడ మనం కేవీఎల్ అప్లై చేస్తున్నాను చూడండి, దీనికి మాత్రమే నేను కేవీఎల్ అప్లై చేస్తున్నాను. సో దీనికి మాత్రమే ఇదిగో ఈ మెస్కి మాత్రమే కేవీఎల్ అప్లై చేస్తున్నాను. ఒకసారి చూడండి, కేవీఎల్ అప్లై చేసేటప్పుడు ఏం రాస్తున్నాను, ఇక్కడ నేను సింపుల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి 4 ఇంటూ ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది I1, సో 4 I1 ప్లస్ ఇక్కడ ఏ కరెంట్ ఉంది I1 మైనస్ I2, ఇక్కడ రెస్ట్ అంతా 1 కాబట్టి 1 ఇంటూ I1 మైనస్ I2. మళ్ళీ ఇలానే వస్తుంది కాబట్టి దీంట్లో ఇక్కడ స్టార్టింగ్ ఏముంది మైనస్ కాబట్టి మైనస్ 45 వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 1 ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్త, ఇది చాలా అంటే చాలా జాగ్రత్త, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఫర్ లూప్ 2, ఇక్కడ ఈ లూప్ 2కి నేను కేవీఎల్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్న ఏ దగ్గర ఏమొస్తుంది, ఇక్కడ ఆల్రెడీ 1 ఓం ఉంది కాబట్టి ఇది స్టార్టింగ్ ప్లస్ కాబట్టి 1 ఇంటూ I2 ఏమొస్తుంది I2 వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇలా ఈ 6లో మనకి ఏ కరెంట్ ఫ్లో అవుతుంది I2 మైనస్ I3 కాబట్టి స్టార్టింగ్ ప్లస్ ఉంది కాబట్టి 6 ఇంటూ I2 మైనస్ I3 వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఏంటి, ఇదో ఈ కరెంట్ ఇలా వెళ్తుంది ఇప్పుడు. ఓకే, ఈ కరెంట్ I1 ఎట్లా వస్తుంది, ఇలా వస్తుంది. ఈ కరెంట్ ఏమో I2 ఇలా వెళ్తుంది, ఇదేమో ఇట్లా వస్తుంది. అంటే ఏంటి, దీంట్లో ఇప్పుడు ఈక్వేషన్ రాసేటప్పుడు ఏమైపోతుందంటే, ఇందాక దీంట్లో మనం ఈ లూప్ రాసినప్పుడు ఏమని రాసుకున్నాము I1 మైనస్ I2 రాసాం కదా, ఇప్పుడు ఈ లూప్ రాసేటప్పుడు ఏమైపోతుందంటే ఇది ఇలా వెళ్తుంది I2, ఇది ఇలా వస్తుంది కాబట్టి I2 మైనస్ I1 వస్తుంది. ఇక్కడ ఉన్నదే దీనికి రాయకూడదు, అది ఇంపార్టెంట్. దట్ ఈస్ 1 ఓం ఇంటూ I2 మైనస్ I1, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 2 వస్తుంది. అలానే సేమ్ ఈక్వేషన్ 3కి కూడా మనం ఇక్కడ ఈక్వేషన్ అప్లై చేస్తే
సింపుల్గా ఇక్కడ ఏముంది స్టార్టింగ్ I3 ఇందులో ఫ్లో అవుతుంది అంటే ఏంటి ప్లస్ 2 × I3 ప్లస్ మళ్ళీ దీంట్లో ఇది I3 మాత్రం ఇక్కడే ఫ్లో అవుతుంది. ఓకే, ఇక చూడండి కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుంది, I2 ఇలా వస్తుంది, ఇది కూడా ఇలానే వస్తుంది. ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇది కూడా ఇలా వస్తుంది, సేమ్ ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది. సో కాబట్టి I2 - I3. సో ఇక్కడ మనకి సేమ్ అదే డైరెక్షన్లో మనకి ఇది కరెంట్ వాల్యూని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ 3 కూడా మనం అయిపోయిన తర్వాత ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ 3ని కూడా మనం క్రామర్స్ రూల్ యూస్ చేసుకొని సేమ్ ఇందాక నేను చెప్పాను కదా క్రామర్ రూల్ ఎలా చేయాలో ఆ విధంగా D1 D2 వాల్యూ అంటే I1 I2 వాల్యూస్ని ఫైండ్ అవుట్, I1 I2 I3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేదా ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వింగ్ మెథడ్ యూస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా D3 వాల్యూ ఇలా వస్తుంది. అప్పుడు I1 ఏమవుతుందంటే D1/D, ఏదైతే D1 వచ్చిందో దాన్ని డిటర్మినేట్ చేస్తే ఇది వచ్చేస్తుంది, I2కి ఇది వస్తుంది, I3 ఇది వస్తుంది. ఇది ఒక మెథడ్, క్రామర్స్ రూల్ మెథడ్. అదే సెకండ్ మెథడ్ ఏంటంటే ఈక్వేషన్ I1 I2 I3ని మీరు ఈక్వేషన్ 1 2 3 డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని క్యాల్సిలో మీరు డైరెక్ట్గా మీరు యూస్ చేసుకున్నా కానీ మీకు ఈ వాల్యూస్ వస్తాయి. ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేసి చేయండి. సో ఇంకొకటి ఏంటంటే వాడు ఏం అడిగాడు ప్రాబ్లంలో, పవర్ డ్రాన్ బై ది ఈచ్ బ్రాంచ్ అని అడిగాడు. అంటే ప్రతి ఒక్క రెసిస్టర్లో ఎంత పవర్ డ్రా చేస్తుంది, పవర్ ఎంత సప్లై అవుతుంది. సో పవర్ సప్లై అయితే 4 ఓం రెసిస్టర్ ఏమైపోతుంది, పవర్ అంటే P = VI ఫార్ములా కాబట్టి సింపుల్ 4 ఓం కాబట్టి ఇక్కడ మనకి V అంటే ఎంత 45, I అంటే అందులో ఎంత పోతుంది 4 ఓంలో 9.545, అందులో I1 కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ పవర్ డ్రాన్ బై 4 ఓం రెసిస్టర్ మళ్ళీ మనకి ఇది పవర్ సప్లైడ్, పవర్ డ్రాన్ అంటే I²R ఫార్ములా సింప్లీ I1². ఇది 4 ఓంలో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది I1 కాబట్టి I1² × R, R అంటే 4 చేస్తే 364.4 వాట్స్ వస్తుంది. మళ్ళీ పవర్ డ్రాన్ బై 1 ఓం రెసిస్టర్ చేస్తే 1 ఓంలో మనకి ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి అంటే I అంటే ఇక్కడ I1 - I2 అవుతుంది కాబట్టి దీని హోల్² × R అంటే 1 కాబట్టి ఇక్కడ 465 వాట్స్ వస్తుంది. అదే పవర్ డ్రాన్ బై 1 ఓం రెసిస్టర్ ఇంకొకటి ఉంది, అందులో 1 ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి I2 కాబట్టి I2² × R, R అంటే 1 కాబట్టి పవర్ డ్రాన్ 7.4 వస్తుంది. అలానే పవర్ డ్రాన్ బై 6 ఓం రెసిస్టర్, 6 ఓంలో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి I2 - I3 సో కాబట్టి హోల్² × 6 చేస్తే ఇలా వస్తుంది. అలానే పవర్ డ్రాన్ బై 2 ఓం రెసిస్టర్ ఏమొస్తుంది I3 కరెంట్ 2 ఓం రెసిస్టర్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది. టోటల్ పవర్ డ్రాన్ బై దిస్ చేస్తే మొత్తం యాడ్ చేస్తే 429.5 వాట్స్ వస్తుంది. సో ఇది కొద్దిగా ఇంపార్టెంట్ మెథడ్, దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సింపుల్, ఇక్కడ మీరు ఇది చేసేస్తారు. ఇదిగో ఈ లూప్లో మనం KVL అప్లై చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది దేని మీద అంటే ప్రాబ్లము కిర్చాఫ్ లాస్లో ఇంక్లూడింగ్ KCL KVL అయినా ఆ మెథడ్ పేరు ఏంటి అంటే మెష్ అనాలిసిస్ అంటారు, దాన్ని లూప్ అనాలిసిస్ అని కూడా రాయొచ్చు. ఇంకొకటి ఏముంటుందంటే దీంట్లో నోడల్ అనాలిసిస్ అనేది కూడా ఉంటుంది, సెకండ్ మెథడ్. దీన్నే నోడల్ అనాలిసిస్ అన్న నోడ్ వోల్టేజ్ అన్న ఒకటి మెథడ్ అన్న ఒకటి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సర్క్యూట్ వాడు ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ యూజింగ్ కిర్చాఫ్ లా అన్నాడు అనుకోండి, అప్పుడు అందులో KCL KVL రెండు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అందులో మెష్ అనాలిసిస్ కానీ ఇచ్చిన ఈ నోడల్ వోల్టేజ్ మెథడ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ 2 మెథడ్స్ అనమాట. అంటే ఒక సర్క్యూట్ని మనము మెష్ అనాలిసిస్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, లేదా నోడల్ అనాలిసిస్ ఈ మెథడ్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. దేన్ని యూజ్ చేసుకొని చేసినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి నోడల్ అనాలిసిస్, నోడ్ వోల్టేజ్ అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ దీన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే నోడ్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తారు.
ఒక నోడ్ అనేది సర్క్యూట్లో కనిపిస్తుంది కదా, అక్కడ వోల్టేజ్ ఎంత ఉందని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ యూజ్ చేస్తారు. అలానే ప్రతి ఒక్క బ్రాంచ్లో కరెంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ మనకి సర్క్యూట్లో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయనుకోండి, ఎన్ నోడ్స్ ఉంటే అందులో మనం ఖచ్చితంగా ఏదో ఒక నోడ్ని ఏం తీసుకోవాలంటే ఒక రిఫరెన్స్ నోడ్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి వస్తుంది. సో ఈ విధంగా ఈ నోడ్ అనాలిసిస్ అన్న నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ అన్న ఒకటే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, ఏదన్నా సర్క్యూట్ ఇచ్చినప్పుడు దాన్ని అందులో కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఆ సర్క్యూట్కి మెష్ అనాలిసిస్ కూడా యూస్ చేసుకోవచ్చు, చేసిన అదే వాల్యూస్ వస్తాయి. ఈ మెథడ్ యూస్ చేసుకొని చేసినా అదే వాల్యూస్ వస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈజీగా మీకు ఏదనిపిస్తే, అది మెష్ అనాలిసిస్ ఈజీగా ఉంటే అదే చేసుకోండి, నోడల్ అనాలిసిస్ అంటే అదే చేసుకోండి. కానీ వాడు ఎగ్జామ్లో పర్టికులర్గా మెస్సే వాడాలి అని చెప్తే మెస్తోనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఒకవేళ ఎగ్జామ్లో పర్టికులర్గా నోడల్ అనాలిసిస్ అని చెప్తే నోడలే మాత్రం యూజ్ చేయాలి. ఈ రెండు కాకుండా యూజింగ్ కిర్చాఫ్ లా అని చెప్తే అందులో మీరు సింప్లీ కేవీఎల్ కేసీఎల్ మెష్ అనాలిసిస్ వాడుకొని లేదా ఏదైనా మెథడ్ ఏదైనా మీకు నచ్చింది చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ నోడల్ అనాలిసిస్ ఎలా చేస్తారో దీంట్లో స్టెప్స్ ఏముంటాయో ఒకసారి చూడండి. సో సింప్లీ నోడల్ అనాలిసిస్ ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఏదైనా నెట్వర్క్ ఇచ్చినప్పుడు ఐడెంటిఫై ద ఇండిపెండెంట్ నోడ్స్ ఎన్ని ఉన్నాయనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, సెలెక్ట్ ఏ కన్వీనియంట్ రిఫరెన్స్ నోడ్ని మనం ఒకటి తీసుకోవాలి. రిఫరెన్స్ నోడ్ అన్న డాటమ్ నోడ్ అన్న ఆ నోడ్ని ఏం చేసుకోవాలంటే రిఫరెన్స్ నోడ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. అంటే ఇదిగో ఇలా గ్రౌండ్ చేయాలి. దీన్ని జీరో పొటెన్షియల్ అంటారు. అంటే అది ఈక్వల్ టు జీరో నోడ్ అని ఉంది. ప్రిఫరబుల్ చూస్ ద నోడ్ హ్యావింగ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ కనెక్టెడ్ టు ఇట్ యాజ్ రిఫరెన్స్ నోడ్. అంటే నెట్వర్క్లో మనకి అన్ని ఎలిమెంట్స్ దాదాపుగా ఏదో ఒక నోడ్ దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. ఆ నోడ్ని మాత్రమే రిఫరెన్స్ నోడ్గా తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, రైట్ డౌన్ వన్ ఈక్వేషన్ ఫర్ ఈచ్ వోల్టేజ్ సోర్స్. ప్రతి ఒక్క వోల్టేజ్ సోర్స్కి ఒక ఈక్వేషన్ని రాయాలి. దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్ వోల్టేజ్ ఆర్ వోల్టేజెస్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్క్యూట్లో ఇదిగో ఇలా ఇచ్చారనుకోండి, ఇది నోడ్ 1 ఇది. సో ఇది గ్రౌండ్ చేసాం. ఇక్కడ ఏముంది +5 వోల్ట్స్ ఇచ్చారు. సో అప్పుడు ఇక్కడ మనకి వోల్టేజ్ ఈక్వేషన్ ఏం రాయాలంటే దీనికి V1 = 5 వోల్ట్స్ రాస్తారు. అదే మనకి ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ వోల్టేజ్ ఈక్వేషన్ ఎలా రాస్తారంటే V1 = 5 వోల్ట్స్ అని, ఇది -5 వోల్ట్స్, ఇది ఇక్కడ +5 వోల్ట్స్ లాగా. ఇగో ఇది చూడండి, దీన్ని ఏమంటారంటే రిఫరెన్స్ నోడ్ అని డిఫైన్ చేస్తారు. ఇవి 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈఫ్ నో టెర్మినల్ ఆఫ్ ఎనీ వోల్టేజ్ సోర్స్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఇప్పుడు ఏదైనా ఇచ్చిన నెట్వర్క్లో నా వోల్టేజ్ టెర్మినల్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ అయ్యి లేదనుకోండి, దెన్ సోర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఆఫ్ నోడ్స్ టు విచ్ ద సోర్స్ ఈస్ కనెక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఇదిగో ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, ఇక్కడ 5 వోల్ట్స్. అప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే ఈ విధంగా ఉంటే V1 - V2 = 5 వోల్ట్స్ అని రిప్రజెంట్ చేయాలి. ఒకవేళ ఇది ప్లస్ మైనస్ ఉంది